ఆమె అరాచకానికి ఐకాన్. ఖాళీ జాగా కనిపిస్తే చాలు కర్చీఫ్ వేసి ఆక్రమిస్తుంది. పేదోళ్లను కూడా వదలదు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేదల ఇల్లు పడగొట్టించింది. ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్కి పిలిపించి వేధింపులకు గురి చేసేది. 2019లో వైసీపీ ప్రభుత్వం రాగానే అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పుడు టీడీపీ అభ్యర్థి గెలవడని తేలిపోవడంతో దేశ రాజధానిలో కొత్త డ్రామాకు తెరతీసింది. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈమె పేరు కోవూరు లక్ష్మి. ఊరు గుంటూరు స్వర్ణభారతి నగర్. కేసుల నుంచి తప్పించుకునేందుకు కొన్నేళ్ల క్రితం టీడీపీలో చేరింది. చిన్న చిన్న గొడవలు పెట్టడం, దొమ్మిలు చేయించడం, తప్పుడు కేసులు పెట్టించి స్టేషన్లో సెటిల్మెంట్ చేసుకోవడం ఈమెకు వెన్నతో పెట్టిన విద్య. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే శివారు కాలనీలకు డాన్గా మారింది. నిరుపేదలను టార్గెట్ చేసింది. ఎవరి అండలేని వారిని భయపెట్టి బెదిరించి దౌర్జన్యం చేసి ఆస్తులు లాక్కోవడం మొదలుపెట్టింది. అంతేకాదు, ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను తన బంధువులు, అనుచరుల పేర్లతో నకిలీ పత్రాలను సృష్టించి బెదిరించడం మొదలుపెట్టింది. ఈ స్థలం ప్రభుత్వం మాకు కేటాయించింది, మీరు ఖాళీ చేయకపోతే గుడిసెలు కూలుస్తామంటూ బెదిరించేది. 2013లో దివ్యభారతి, రమాదేవి అనే మహిళల స్థలాన్ని తహసీల్దారు సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పట్టాలతో స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించింది. 2015లో గోళ్ల రమ అనే మహిళకు ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టాకు తమ కూతురు కోవూరు గాయత్రి పేరుతో నకిలీ పట్టా తయారు చేయించి మరో వ్యక్తికి ఆ స్థలాన్ని అమ్మడానికి ప్రయత్నించింది. బాధితులంతా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో లక్ష్మిపై 6 క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఆ కూతురు పేరు మీద దీనికి ఇంటి పన్ను రాపిచ్చేసి పొజిషన్ సర్టిఫికేట్ తెప్పించిందండి. ఆర్ఐ గారి చేత దొంగ పొజిషన్ సర్టిఫికేట్ తెప్పించి ఇది మాది అని మా మీద దౌర్జన్యాలు చేస్తూ 2007 నుంచి దౌర్జన్యాలు చేస్తానే ఉంది సార్. ప్రతి సంవత్సరము కలెక్టర్ ఆఫీసులో గ్రీవెన్స్లో కేసు పెడుతుంది, నల్లబాడు పోలీస్ స్టేషన్లో కేసు పెడుతుంది సార్. స్వర్ణభారతి నగర్కు చెందిన పుష్పలత అనే మహిళ ఇంటిని పడేసింది. ఈ స్థలం నాది అంటూ కోవూరు లక్ష్మి నకిలీ పట్టా చూపించింది. నేనే ఇల్లు కూలగొట్టించాను, నువ్వు ఎక్కువ మాట్లాడితే కేసు పెట్టి నీ సంగతి తెలుస్తానని బెదిరించింది. అప్పటి ప్రభుత్వ హయాంలో బాధితులందరూ నల్లపాడు పోలీస్ స్టేషన్కు వెళ్లినా ఉపయోగం ఉండేది కాదు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ కోవూరు లక్ష్మి చెప్పినట్లు నడుచుకునేది. 2014 నుంచి 2019 వరకు పేదలను వేధించిన లక్ష్మి ప్రభుత్వం మారగానే మూటాముల్లే సర్దుకొని విజయవాడకు చెక్కేసింది. 2 ఏళ్ల వరకు గుంటూరు వైపు చూడని లక్ష్మి తర్వాత మళ్లీ తన పాత బుద్ధి చూపించడం మొదలుపెట్టింది. తన స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారంటూ కలెక్టర్, ఎస్పీలకు స్పందనలో ఫిర్యాదు చేయడమే పనిగా పెట్టుకుంది. అధికారులు కూడా ఈమె వ్యవహారం చూసి విసిగిపోయారు. అయితే గుంటూరు స్వర్ణభారతి నగర్ ప్రతిపాడు నియోజకవర్గంలో ఉంటుంది. ఈ నియోజకవర్గానికి కొత్తగా మాజీ ఐఏఎస్ అధికారి బూర్ల రామాంజనేయులను టీడీపీ ఇన్ఛార్జిగా నియమించింది. వారం క్రితం టీడీపీ ఎస్సీ సెల్ మీటింగ్లో రామాంజనేయులను లక్ష్మి కలిసింది. నియోజకవర్గంలో పార్టీకి మైలేజ్ రావాలంటే ఏదో ఒకటి చేయాలని ఇద్దరూ చర్చించుకున్నారు. నక్కా ఆనంద్ బాబుతో కలిసి ఈ వ్యవహారాన్ని చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లారట. అంతే, ప్లాన్ రెడీ అయ్యింది. రామాంజనేయులు డబ్బులిచ్చి కోవూరు లక్ష్మిని ఢిల్లీ పంపారు. అక్కడ తన డ్రామాను మొదలుపెట్టింది లక్ష్మి. పార్లమెంటు వద్ద వేలు కోసుకొని సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టి అదే హడావిడి మొదలుపెట్టింది. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందంటూ పచ్చ మీడియా వార్తలు రాయడం మొదలుపెట్టింది. వెంటనే చంద్రబాబు, లోకేష్లు కోవూరు లక్ష్మికి మద్దతుగా ట్విట్టర్లో ట్వీట్లు పెట్టి బహిరంగ సభల్లో మాట్లాడుతూ ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం మొదలుపెట్టారు. కోవూరు లక్ష్మి అన్నామ మరి ఇప్పుడు కొంతమంది ఇల్లు దొంగ బీపరాలు తీసుకొచ్చి 3 లక్షలు 4 లక్షలకు అట్లా అమ్ముకొని వాళ్ళ ఇల్లు పడేసి కొంతమంది డబ్బులు డిమాండ్ చేసి అట్లా చేసి కేసులు పెట్టి వాళ్ళని దౌర్జన్యంగా ఎంతో ఇబ్బంది పెట్టింది. మరి ఈరోజు చూడబోతే మోడీ దగ్గర ఢిల్లీ వెళ్ళి అపాయింట్మెంట్ అడిగింది. ఎందుకు అడిగింది అంటే కేసులు మాఫీ చేసుకోవడానికి, ఎవరో మీద నిందలేసి ఇట్లా చేయడానికి అడిగిందా? పూర్తిగా చంద్రబాబు, రామాంజనేయులు డైరెక్షన్లోనే ఢిల్లీలో హైడ్రామా నడిచిందని మండిపడుతున్నారు స్వర్ణభారతి నగర్ వాసులు. కోవూరు లక్ష్మి ఎంత క్రిమినలో ఇక్కడకు వస్తే అందరూ చెబుతామంటున్నారు. నల్లపాడు పోలీస్ స్టేషన్లో లక్ష్మి దందాలపై క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని, వాటిపై చంద్రబాబు ఎందుకు మాట్లాడని మండిపడుతున్నారు. పక్కా పథకం ప్రకారం లక్ష్మికి డబ్బులిచ్చి టీడీపీ నేతలు ఆడిస్తున్న డ్రామా అంటున్నారు.